हसरत है हमारी बाबा, कर दो वो पूरी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। हसरत है हमारी बाबा, कर दो वो पूरी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। अंबर पे आँख उठाए मन तो उड़ता ही जाए। संगम के सुहाने सुख जो हम लूटे तो लुटाए। दिव्य चितवन से नस नस को भर दे आज आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। तू जो धरा पे पधारे गुल खिल जाते हैं न्यारे। गुलशन तो महक जाए तू जो इसे सवारे। हर गुल में भरते बाबा तू खुशबू स्वर्ग सी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। हसरत है हमारी बाबा, कर दो वो पूरी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। प्यारे से वतन में हो, प्यारे से वतन में, उस मीठे से वतन में हो, अव्यक्त वतन में हम उड़ के चले प्यारे से वतन में, उस मीठे से वतन में।
ఈరోజు బాప్ దాదా తన యొక్క నలువైపులో ఉన్నటువంటి పిల్లలను बेफिक्र बादशाह की सभा को देख रहे నిశ్చింత చక్రవర్తి నిశ్చింత చక్రవర్తుల సభను చూస్తున్నారు. ये राज्यसभा ఈ రాజ్యసభ सारे कलम में మొత్తం కల్పంలో इस समय ये ఈ సమయంలోనే ఏర్పడుతుంది. रूहानी फकर में रहते हो ఈ సమయంలో ఇలాంటి రాజ్య పదవిలో ఉంటున్నామని ఆత్మిక నశలో ఉంటున్నారు. बेफिक्र बादशाह ఆత్మిక నశలో ఉంటున్నారు. అందువలన మీరు నిశ్చింత చక్రవర్తులు. सवेरे उठते हैं तो भी बेफिक्र ఉదయము चलते फिरते లేచినా కూడా నిశ్చింతగా ఉండేవారే మీరు. నడుస్తూ करते भी నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ కూడా बेफिक्र నిశ్చింత. और सोते हो మరియు నిద్రిస్తున్నప్పుడు కూడా तो भी बेफिक्र नींद में सोते हो నిశ్చింత నిద్రలో నిద్రిస్తారు. ऐसे अनुभव करते हो ना ఇలా అనుభవం చేస్తూ ఉంటారు కదా. నిశ్చింతగా ఉంటున్నారా? बने నిశ్చింతగా తయారయ్యారా व बन रहे లేదా తయారవుతూ ఉన్నారా? बन गए है ना తయారైపోయారు కదా. बेफिक्र और बादशाह
నిశ్చింతగా కూడా ఉన్నారు మరియు చక్రవర్తి కూడా ఉన్నారు. स्वराज अधिकारी స్వరాజ్య అధికారి कर्मेंद्रियों के ऊपर ఈ కర్మేంద్రియాల పైన राज करने वाले రాజ్యం చేసేవారిగా ఉన్నారు. बेफिक्र बादशाहों अर्थात నిశ్చింత చక్రవర్తిగా ఉన్నారు. स्वराज अधिकारी అనగా స్వరాజ్య అధికారిగా ఉన్నారు. ऐसी सभा आप बच्चों की ఇలాంటి సభ పిల్లల మీదే ఉంది. कोई फिक्र है ఏదైనా చింత ఉందా? कोई फिक्र ఏదైనా చింత ఉందా? क्योंकि ఎందుకంటే अपने सारे फिक्र తమ యొక్క చింతలన్నీ बाप को दे दिए బాబాకి ఇచ్చేస్తారు కదా. बोझ उतर गया ना బరువు దిగిపోయింది కదా. फिक्र खत्म చింత సమాప్తి. और बेफिक्र बादशाह बन మరియు నిశ్చింత చక్రవర్తిగా తయారై अमूल्य जीवन అమూల్య జీవితము अनुभव कर रहे हो అనుభవం చేస్తూ ఉన్నారు. सबके सिर पर అందరి తలపైన पवित्रता के పవిత్రత యొక్క लाइट का ताज ప్రకాశ కిరీటము सदैव चमकता है స్వతహాగానే మెరుస్తుంది. बेफिक्र के ऊपर लाइट का ताज నిశ్చింతగా ఉండేవారి పైన ప్రకాశ కిరీటం ఉంది. अगर कोई फिक्र करते हो ఒకవేళ ఏదైనా చింత చేస్తూ ఉన్నారు అంటే कोई बोझ अपने ऊपर उठा लेते हो ఏదైనా బరువు మీ పైన మోసుకుంటున్నారు అంటే तो मालूम है ఏమవుతుంది తెలుసా? सिर पर क्या आ जाता है తలపైన ఏమొస్తుంది అప్పుడు? बोझ
బరువుతో ఉన్న తట్ట వచ్చేస్తుంది తలపైన, కిరీటం రాదు అప్పుడు. तो सोचो కాబట్టి ఆలోచించండి. ताज और टोकरी కిరీటం ఒక వైపు చూడండి, सामने लाओ। ఇంకొక వైపు బుట్ట, బరువుగా ఉన్న బుట్ట తలపైన చూడండి. రెండు ఎదురుగా తెచ్చుకోండి. क्या अच्छा लगता? ఏది ఇష్టపడుతుంది అప్పుడు? टोकरी अच्छे लगते या ताज लाइट का अच्छा लगता? బుట్ట ఇష్టపడుతుందా, ప్రకాశ కిరీటం ఇష్టపడుతుందా? बोलो टीचर्स, టీచర్ అక్కలు చెప్పండి, क्या अच्छा लगता? ఏది ఇష్టపడుతుంది? ताज अच्छा लगता है ना? కిరీటం ఇష్టపడుతుంది కదా. सभी कर्म इंद्रियों के ऊपर కర్మేంద్రియాలన్నింటిపైన राज करने वाले రాజ్యం చేసేవారు बादशाह అలాంటి చక్రవర్తులు మీరు. पवित्रता పవిత్రత लाइट का ताजदारी बनाती। ప్రకాశ కిరీటధారిగా తయారు చేసేసింది. పవిత్రత ప్రకాశ కిరీటధారిగా తయారు చేస్తుంది. అందువలన आपके यादगार మీ స్మృతి చిహ్నమైన जड़ चित्रों में జడ చిత్రాలలో डबल ताज दिखाए। డబల్ కిరీటాలు చూపించారు. द्वापर से लेके ద్వాపరయుగం నుండి తీసుకుని बादशाह तो बहुत बने हैं, राज्य तो बहुत बने हैं, చక్రవర్తులు రాజ్యాధికారులైతే చాలా మంది తయారయ్యారు. लेकिन కానీ डबल ताजदारी డబల్ కిరీటధారీలు कोई नहीं बना। ఎవరు తయారవ్వలేదు. बेफिक्र बादशाह నిశ్చింత చక్రవర్తులు स्वराज अधिकारी भी कोई नहीं बना। నిశ్చింత చక్రవర్తులుగా స్వరాజ్యాధికారిగా కూడా ఎవరూ తయారవ్వలేదు ఇప్పటి వరకు. ద్వాపరయుగం నుండి ఉన్న రాజులలో क्योंकि पवित्रता की शक्ति ఎందుకంటే పవిత్రత యొక్క శక్తి माया जीत మాయాజీతులుగా, कर्म इंद्रिया जीत కర్మేంద్రియ జీతులుగా, विजयी बना देती। విజయిగా తయారు చేసేస్తుంది. बेफिक्र
बादशाह నిశ్చింత చక్రవర్తులు की निशानी है వారి యొక్క గుర్తు, నిశ్చింత చక్రవర్తుల యొక్క గుర్తు सदा సదా स्वयं भी స్వయం కూడా संतुष्ट సంతుష్టంగా ఉంటారు, और औरों को भी संतुष्ट करने वाले మరియు ఇతరులను కూడా సంతుష్టపరిచేవారిగా ఉంటారు. कभी भी ఎప్పుడు కూడా कोई अप्राप्ति है ही नहीं ఎటువంటి అప్రాప్తి అనేది లేనే లేదు. जो असंतुष्ट हो అసంతుష్టులయ్యేంత అప్రాప్తి లేదు. जहाँ अप्राप्ति है ఎక్కడ అప్రాప్తి ఉంటుందో वहाँ असंतुष्टता है అక్కడ అసంతుష్టత ఉంటుంది. जहाँ प्राप्ति है ఎక్కడ ప్రాప్తి ఉంటుందో वहाँ संतुष्टता है అక్కడ సంతుష్టత ఉంటుంది. ऐसे बने हो ఇలా తయారయ్యారా? चेक करो చెక్ చేసుకోండి. सदा సదా सर्व प्राप्ति स्वरूप సర్వప్రాప్తి స్వరూపంగా संतुष्ट है సంతుష్టముగా ఉన్నారా? गायन भी है గాయనం కూడా ఉంది. अप्राप्त नहीं कोई वस्तु అప్రాప్తి అనే వస్తువే లేదు, देवताओं के नहीं लेकिन ब्राह्मणों के खजाने में దేవతల యొక్క ఖజానాలో అన్నారు, కానీ బ్రాహ్మణుల ఖజానాలో కూడా అప్రాప్తి అనే వస్తువే లేదు. संतुष्टता సంతుష్టత जीवन का జీవితం యొక్క श्रेष्ठ श्रृंगार శ్రేష్ఠ శృంగారమై ఉంది. श्रेष्ठ वैल्यू है శ్రేష్టమైన విలువ ఇది సంతుష్టత అనేది. संतुष्ट आत्माएं होना సంతుష్ట ఆత్మలే కదా. बाप दादा आप दादा ऐसे ఇలాంటి
నిశ్చింత చక్రవర్తులైన పిల్లలను చూస్తూ खुश होते ఖుషి అవుతూ ఉన్నారు. वाह मेरे ఓహో నా యొక్క बेफिक्र बादशाह నిశ్చింత చక్రవర్తులైన పిల్లలారా ఓహో అని ఖుషి అవుతూ ఉన్నారు. वाह वाह होना వాగానే ఉన్నారు కదా అందరూ. जो बेफिक्र చేతులెత్తండి. वाह ఎవరు నిశ్చింత చక్రవర్తిగా ఉన్న వాహా పిల్లలు, ఎవరు నిశ్చింతగా ఉంటున్నారో, నిశ్చింతగా ఉంటున్నారు కదా, నిశ్చింతగానే ఉంటున్నారు కదా. फिक्र नहीं आता చింతలు రావట్లేదు కదా, आता है అప్పుడప్పుడు వస్తున్నాయా? లేదు కదా. अच्छा बेफिक्र बनने की నిశ్చింతగా తయారయ్యేటటువంటి विधि నిశ్చింతగా తయారవటానికి విధి बहुत सहज है చాలా సహజమైనది ఉంది, मुश्किल नहीं है కష్టమేమీ లేదు. सिर्फ एक शब्द के मात्रा का अंतर है ఒక్క పదం యొక్క इसी है మాత్ర పెట్టటమే తేడా ఉంది, అంత మాత్రమే. वो शब्द है ఆ పదము ఏంటి అంటే मेरे को तेरे में परिवर्तन करो నాది అనే దానిని నీది అనే పదంలోకి పరివర్తన చేసుకోవటమే. मेरा नहीं तेरा నాది అనేది కాదు, నీది అనండి. तो हिंदी भाषा में హిందీ భాషలో मेरा भी लिखो और तेरा भी लिखो మేరా అని ఒక వైపు రాయండి, होता है తేరా అని పక్కన రాయండి. ఏంటి తేడా ఉంది అంటే అందులో మే, ఇందులో తే, ఈ రెండు అక్షరాలే తేడా. लेकिन फर्क कितना हो जाता है కానీ తేడా ఎంత వచ్చేస్తుంది స్థితిలో మాత్రం. అక్షరాలలో ఒక్క అక్షరమే తేడా, కానీ స్థితిలో ఎంత తేడా వచ్చేస్తుంది నాది అనుకుంటే. आप सब కాబట్టి మీరందరూ मेरे मेरे वाले हो या तेरे तेरे वाले हो నాది నాది అనేవారా, నీది నీది అనేవారా? मेरे को तेरे में నాది అనే దానిని నీదిలోకి परिवर्तन कर लिया పరివర్తన చేసేసుకున్నారా? नहीं किया हो तो कर लो పరివర్తన చేసుకోలేదు అంటే ఇప్పుడైనా చేసేసుకోండి. मेरा मेरा अर्थात నాది నాది అనడము అంటే दास बनने वाला हो दास बनने वाला దాసులు అయ్యేవాళ్ళు, ఉదాసీలు అయ్యేవాళ్ళు. ఉదాసీలు అంటే నిరాశలోకి వచ్చేవారు. माया के दास बन जाते हैं ना మాయకు దాసులు అయిపోతున్నారు కదా నాది అనేవారు. होंगे ना అప్పుడు ఉదాసీలు కూడా అయిపోతారు కదా, నిరాశలోకి వస్తారు కదా మాయకు దాసులకి. दासी अर्थात ఉదాసీనులు అంటే అర్థము माया के दासी बनने वाले
మాయకు దాసీలయ్యేవారు అని. तो आप माया जीतो, బట్టి మరి మీరు మాయా माया के చీతులే కదా, दास नहीं। మాయకు దాసులు కాదు కదా. अगर उदासी आती है ఒకవేళ ఉదాసీనత మీలో कभी टेस्ट कर అప్పుడప్పుడు लेते हो, వస్తుంది అంటే అప్పుడప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటుంది కదా. उदास रहने का अभ्यास है ना, ఎందుకంటే 63 జన్మల నుండి कभी कभी वो ఉదాసీనులుగా ఉండే అభ్యాసం అయిపోయింది కదా. हो जाती है। అందువలన అప్పుడప్పుడు అది ఇమాజ్ అయిపోతూ ఉంటుంది మనలో. इसलिए అందువలన बाप दादा ने क्या कहा, బాబ్ దాదా ఏం చెప్పారు, हर एक बच्चा ప్రతి ఒక్క పిల్లలు बेफिक्र बादशाह है। నిశ్చింత చక్రవర్తులే అని చెప్పారు. अगर अभी भी ఒకవేళ ఇప్పుడు కూడా कहाँ कोने में कोई फिक्र रख दिया हो, ఎక్కడ ఏ మూలైన ఏదైనా చింత दे दो। ఉండిపోయినట్లయితే ఇచ్చేసేయండి ఇప్పుడే. अपने पास बोझ क्यों रखते हो, మీ దగ్గర బరువు ఎందుకు बोझ ఉంచుకుంటారు? रखने की आदत पड़ गई है। బరువు ఉంచుకునే అలవాటు అయిపోయిందా? जब बाप कहते हैं ఎప్పుడైతే బాబా చెప్తున్నారో बोझ मेरे को दे दो, బరువు నాకు ఇచ్చేయండి అని, लाइट हो जाओ, डबल लाइट। నాకు బరువులు ఇచ్చి మీరు లైట్ అయిపోండి, డబుల్ లైట్ అయిపోండి అని చెప్తున్నారు. डबल लाइट अच्छा या बोझ अच्छा, డబుల్ లైట్ అయిపోవడం మంచిదా లేదా బరువు ఉంచుకోవటం మంచిదా? तो अच्छी तरह से चेक करना। మంచిగా చెక్ చేసుకోండి. अमृत वेले जब उठो అమృత వేళ ఎప్పుడు లేస్తారో तो विशेष విశేషముగా वर्तमान समय వర్తమాన సమయంలో सबकॉन्शियस में भी कोई बोझ तो नहीं है। सबकॉन्शियस तो क्या, स्वप्न मात्र भी बोझ का अनुभव नहीं हो। స్వప్న మాత్రం కూడా బరువు యొక్క అనుభవం కాకూడదు. पसंद तो डबल लाइट है ना, డబల్ లైట్ గా ఉన్నారు కదా. तो अमृत वेले विशेष కాబట్టి అమృత వేళ విశేషముగా होमवर्क दे रहे हैं। ఈ హోంవర్క్ తీసుకుంటున్నారు కదా, चेक करना, చెక్ చేసుకోండి. चेक करना तो आता है ना, చెక్ చేసుకోవటం వస్తుంది కదా, लेकिन चेक के साथ
అని చెక్ చేసుకోవడంతో పాటుగా सिर्फ चेक नहीं करना, కేవలం చెక్ చేసుకోవటమే కాదు, चेंज भी करना। చేంజ్ కూడా చేసుకోవాలి. को मेरे को एक दो में चेंज कर देना, मेरा तेरा। నాది అనేదాన్ని నీదిలోకి మార్చేసుకుంటూ ఉండండి. तो चेक करो और चेंज करो। కాబట్టి చెక్ చేసుకోండి మరియు చేంజ్ చేసుకోండి. दादा ఎందుకంటే బాప్ దాదా बार बार सुना रहे हैं, మాటి మాటికి కూడా వినిపిస్తూ ఉన్నారు. समय और स्वयं సమయము మరియు స్వయం दोनों को देखो। రెండింటినీ చూసుకోండి. समय की रफ्तार भी देखो సమయం యొక్క వేగం కూడా చూసుకోండి और स्वयं की रफ्तार भी देखो। మరియు స్వయం యొక్క వేగాన్ని కూడా చూసుకోండి. फिर ये नहीं कहना తర్వాత ఇలా చెప్పకండి, हमको तो पता ही नहीं था। మాకైతే తెలియదు, समय इतना तेज चला गया, సమయం ఇంత తీక్షణంగా వెళ్ళిపోయింది, తీవ్రంగా వెళ్ళిపోయింది, మాకు తెలియని కూడా తెలియలేదు. कई बच्चे समझते हैं కొంతమంది పిల్లలు అనుకుంటూ ఉంటారు, कि अभी थोड़ा ढीला पुरुषार्थ कर रहे भी तो अंत में तेज कर लेंगे। ఇప్పుడు కొద్దిగా డీలా పురుషార్థం ఉన్నా కూడా ఆఖరి సమయంలో తీవ్రం చేసేసుకుంటాంలే అనుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ बहुत काल का अभ्यास చాలా కాలం యొక్క అభ్యాసము अंत में ఆఖరు సమయంలో सहयोगी बनेगा। సహయోగి అవుతుంది. बादशाह बन के तो देखो, చక్రవర్తిగా అయి చూడండి. बने हैं తయారయ్యారు. తయారయ్యారా? लेकिन कोई बने हैं कोई नहीं बने। కానీ కొంతమంది తయారయ్యారు, కొంతమంది తయారవ్వలేదు. चल रही है, कर रही है, నడుస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, संपन्न हो जाएंगे। సంపన్నమైపోతారు. నడుస్తున్నాము, చేస్తున్నాం కదా, సంపన్నమైపోతాంలే. अब चलना नहीं है, అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు నడిస్తే సరిపోదు, చేస్తే సరిపోదు, కానీ ఎగరాలి. ఇప్పుడు अभी उड़ने की रफ्तार चाहिए। ఇప్పుడు ఎగిరేటటువంటి వేగం కావాలి. పురుషార్థంలో पंख तो मिल गए हैं ना, రెక్కలైతే లభించేస్తాయి కదా. उमंग उत्साह और हिम्मत ఉల్లాస ఉత్సాహాలు మరియు సాహసం అనే के पंख రెక్కలు सबको मिले। అందరికీ లభించాయి కదా.
మరియు वरदान भी है। బాబా యొక్క వరదానం కూడా ఉంది. याद है वरदान? గుర్తుందా వరదానము? एक कदम ఒక్క అడుగు मत का సాహసం యొక్క అడుగు వేస్తే आपका ఒక్క అడుగు మీ యొక్క సాహసము అనేది और हजार మరియు 1000 అడుగులు बाप సహయోగం బాబా యొక్క సహయోగం లభిస్తుంది. क्योंकि बाप का बच्चों से ఎందుకంటే బాబాకు పిల్లల పైన दिल का प्यार, హృదయం యొక్క ప్రేమ ఉంటుంది. तो प्यार वाले కాబట్టి ప్రేమ ఉండేవారు बच्चों की बाप मेहनत नहीं देख सकते। ప్రేమ ఉండే ఏ పిల్లల మీద ప్రేమ ఉందో ఆ పిల్లల యొక్క శ్రమను బాబ్దాదా చూడలేరు. मोहब्बत में रहो तो मेहनत समाप्त हो जाए। ప్రేమలో ఉన్నట్లయితే శ్రమ అనేది సమాప్తి అయిపోతుంది. मेहनत अच्छी लगती है क्या? శ్రమ అనేది ఇష్టపడుతుందా ఏంటి మీకు? అలసిపోయారా? అలసిపోలేదు కదా. 63 जन्म 63 జన్మలు भटकते भटकते मेहनत करते వెతుకుతూ వెతుకుతూ శ్రమ పడుతూ थक गए थे అలసిపోయి ఉన్నాము. बाप ने మరియు బాబా अपने मोहब्बत से తన యొక్క ప్రేమతో भटकने के बजाय భ్రమించటానికి బదులు 3 तख्त के मालिक बना दिए। 3 సింహాసనాలకు మాలికులుగా తయారు చేసేశారు. 3 तख्त जानते हो? 3 సింహాసనాలు ఏంటి మీకు తెలుసా? जानते क्या हो? लेकिन तख्त निवासी हो। 3 సింహాసనాల కోసం తెలియటం ఏంటి, కానీ సింహాసనాధికారిగా అయి ఉన్నారు. తెలుసుకోవటమే కాదు అధికారి అయి ఉన్నారు. निवासी भी हो అకాల్ సింహాసనం పైన నివాసిగా కూడా ఉన్నారు. ताकि బాబ్ దాదా యొక్క दिल तख्त नशीन भी हो హృదయ సింహాసనాధికారిగా కూడా ఉన్నారు. और भविष्य మరియు భవిష్యత్తులో विश्व राज के तख्त नशीन విశ్వరాజ్య సింహాసనాధికారిగా కూడా ఉన్నారు. बाप दादा కాబట్టి బాబ్ దాదా सभी बच्चों को పిల్లలందరికీ तख्त नशीन సింహాసనాధికారిగా देख रहे हैं। చూస్తూ ఉన్నారు.
ऐसा परमात्मा दिल तख्त ఇలాంటి పరమాత్మ హృదయ సింహాసనాధికారులు सारे कलम में अनुभव नहीं कर सके। ఇలాంటి పరమాత్మ హృదయ సింహాసనాన్ని మొత్తం కల్పంలో ఎప్పుడు అనుభవం చేయలేరు. क्या समझते हैं पांडव? పాండవులు ఏమనుకుంటూ ఉన్నారు? చక్రవర్తులేనా మీరు? हाथ उठा रहे, చేతులెత్తుతూ ఉన్నారు. तख्त नहीं छोड़ना। సింహాసనాన్ని విడిచిపెట్టకండి. మరి देवान में आए, దేహాభిమానంలో వచ్చారు అంటే मट्टी में आ गए। మట్టిలోకి దిగినట్టే. ये देह मट्टी है। ఎందుకంటే ఈ దేహము మట్టి లాంటిది. तख्त नशीन बने तो बादशाह बने। సింహాసనాధికారిగా తయారవడంతో చక్రవర్తిగా తయారైపోయారు. बाप दादा బాప్ దాదా सभी बच्चों का పిల్లలందరి యొక్క पुरुषार्थ का चार्ट चेक करते। పురుషార్థం యొక్క చార్ట్ చెక్ చేస్తూ ఉంటారు. चार ही सब्जेक्ट में 4 సబ్జెక్ట్స్లోని कौन कौन ఎవరెవరు कहाँ तक पहुँचे। ఎంతవరకు చేరుకున్నారు? तो बाप दादा ने ఎవరెవరు ఎంతవరకు చేరుకున్న 4 సబ్జెక్ట్స్ एक बच्चे का చెక్ చేస్తూ ఉంటారు. అయితే బాప్ దాదా चेक किया। ప్రతి ఒక్క పిల్లల్ది చెక్ చేశారు. कि बाप दादा ने బాప్ దాదా जो भी खजाने दिए ఖజానాలు ఇచ్చారు. బాప్ దాదా ఏవైతే ఖజానాలు ఇచ్చారో वो सर्व खजाने ఆ సర్వ ఖజానాలు कहाँ तक जमा किए। ఎంతవరకు జమ చేసుకున్నారు? जमा का खाता चेक किया। ఈ జమా ఖాతాను చెక్ చేశారు. खजाने बाप ने ఎందుకంటే सबको एक जैसे को कम किसको ज्यादा नहीं दिए। ఖజానాలు బాబా అందరికీ ఒకే మాదిరిగా ఇచ్చారు. తక్కువ ఎక్కువ ఎవరికి सबसे ఇవ్వలేదు. बड़ा खजाना है
అన్నింటికన్నా గొప్ప ఖజానా श्रेष्ठ संकल्प का खजाना, శ్రేష్ఠ సంకల్పాలు అనే ఖజానా. संकल्प भी खजाना है. సంకల్పం కూడా ఖజానాయే. तो वर्तमान కాబట్టి వర్తమాన సమయంలో समय भी बहुत बड़ा खजाना है. వర్తమాన సమయం కూడా చాలా గొప్ప ఖజానా. क्योंकि वर्तमान समय में ఎందుకంటే వర్తమాన సమయంలో जो कुछ प्राप्त करने चाहिए, ఏదైతే ప్రాప్తించుకోవాలనుకుంటున్నామో, जो वरदान लेने चाहिए, ఏ వరదానాలు తీసుకోవాలనుకుంటే ఆ వరదానాలు जितना अपने को श्रेष्ठ बनाने चाहिए, ఎంత తమను తాము శ్రేష్టంగా తయారు చేసుకోవాలనుకుంటే అంత उतना अभी बना सकते हैं. ఈ సమయంలో ఇప్పుడే తయారు చేసుకోగలరు. अब नहीं तो कब नहीं. ఇప్పుడు లేకపోతే ఎప్పుడు లేదు. जैसे संकल्प के खजाने को व्यर्थ कमाना, अर्थात अपने సంకల్పాలను వ్యర్థంగా प्राप्तियों को गमाना, సంకల్పాలను వ్యర్థంగా పోగొట్టుకోవటము అంటే తమ యొక్క ప్రాప్తులను పోగొట్టుకోవటము. ऐसे ही అలానే समय के సమయం యొక్క एक सेकंड को भी ఒక సెకండ్ని కూడా व्यर्थ गमाया, వ్యర్థంగా పోగొట్టేమో అంటే सफल नहीं किया. సఫలం చేసుకోలేదు సమయాన్ని అని అర్థం. तो बहुत गमाया. ఒక సెకండ్ పోగొట్టుకుంటే చాలా పోగొట్టుకున్నారు. साथ में ज्ञान का खजाना, गुणों का खजाना, దాంతోపాటు జ్ఞానం యొక్క ఖజానా, గుణాల యొక్క ఖజానా, शक्तियों का खजाना, శక్తుల యొక్క ఖజానా, और साथ में మరియు దాంతోపాటు हर आत्मा और परमात्मा द्वारा ప్రతి ఆత్మ మరియు పరమాత్మ ద్వారా दुआओं का खजाना, ఆశీర్వాదాల యొక్క ఖజానా, सबसे सहज है. అన్నింటికన్నా సహజమైనది, पुरुषार्थ में పురుషార్థంలో दुआएं दो और दुआएं लो. ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. सुख दो और सुख लो.
సుఖం ఇవ్వండి మరియు సుఖం తీసుకోండి. na dukkha do na dukkha lo. దుఃఖం ఇవ్వకండి, దుఃఖం తీసుకోకండి. ऐसे नहीं कि दुख दिया नहीं लेकिन ले लो तो भी दुखी तो होगे ना. దుఃఖము ఇవ్వట్లేదు కానీ దుఃఖం తీసుకుంటున్నాను అంటే కూడా దుఃఖితులైనట్లనే కదా. तो दुआएं दो, सुख दो और सुख लो. కాబట్టి ఆశీర్వాదాలు ఇవ్వండి, సుఖం ఇవ్వండి, సుఖం తీసుకోండి. दुआएं देना आता है, ఆశీర్వాదాలు ఇవ్వటం వస్తుందా మీకు? लेना भी आता है. ఆశీర్వాదాలు తీసుకోవడం కూడా వస్తుంది కదా. लेना ఎవరికైతే ఆశీర్వాదాలు తీసుకోవటం మరి ఇవ్వటం వస్తుందో हाथ उठाओ. వారు చేతులెత్తండి. सभी को आता है, అచ్చా, అందరికీ వస్తుందా? आता है सभी को. अच्छा, डबल फॉरेनर्स को भी आता है. అచ్చా, డబల్ విదేశీయులకు కూడా వస్తుందా ఆశీర్వాదాలు ఇవ్వటం? मुबारक के देने అభినందనలు. ఆశీర్వాదాలు ఇవ్వటము వస్తుంది, తీసుకోవటము వస్తుందంటే అభినందనలు అందరికీ. मुबारक है. అందరికీ అభినందనలు. अगर लेने भी आता देने भी आता ఒకవేళ ఆశీర్వాదాలు తీసుకోవటము వస్తుంది, ఇవ్వటము వస్తుంది అంటే चाहिए क्या. ఇంకేం కావాలి? दुआएं लेते जाओ, दुआएं देते जाओ, ఆశీర్వాదాలు संपन्न हो जाएंगे. తీసుకుంటూ ఉండండి, ఆశీర్వాదాలు ఇస్తూ ఉండండి, సంపన్నమైపోతారు దీంతోనే. कोई बद दुआ देवे ఎవరైనా మీకు तो क्या करेंगे. ఆశీర్వాదాలకు వ్యతిరేకంగా के बद శాపనార్థాలు दुआ ఇచ్చినా आपको देता है, మీరేం చేస్తారు? तो आप क्या करेंगे. మీకు ఎవరైనా బదుదువ ఆశీర్వాదాలకు వ్యతిరేకమైన భావాలు ఇచ్చినా ఏం చేస్తారు? अगर बद दुआ मानो ले लिया మీరు तो आपके अंदर వాళ్ళు ఇచ్చిన శాపనార్థాలు తీసేసుకుంటే మీ లోపల स्वच्छता रही. స్వచ్ఛత లేనట్టే. दुआ तो खराब चीज है ना. ఎందుకంటే శాపనార్థాలు చెత్త వస్తువు కదా. అది आपने ले ली, మీ లోపలికి అది తీసేసుకున్నారు అంటే अंदर మీ లోపల स्वीकार कर ली. స్వీకరించేశారు అంటే अंदर स्वच्छ तो नहीं रहा ना. మీ లోపల స్వచ్ఛత లేనట్టు అయిపోతుంది కదా. అప్పుడు अगर शराब भी ఒకవేళ కొద్దిగైనా కూడా डिफेक्ट रहा, డిఫెక్ట్ ఉండిపోతే परफेक्ट नहीं बन सकते. పర్ఫెక్ట్గా కాలేరు. खराब चीज कोई देवे ఎవరైనా చెత్త వస్తువు ఇచ్చినట్లయితే तो आप ले लेंगे. మీరు దాన్ని తీసేసుకుంటే कोई बहुत सुंदर फल ఎవరైనా చాలా को खराब हुआ दे देवे సుందరమైనటువంటి పండే, तो बढ़िया గొప్ప పండు ले लेंगे. కానీ పాడైన పండు మీకు ఇచ్చారనుకోండి, తీసుకుంటారా? लेंगे ना, తీసుకోరు కదా. कि कहेंगे अच्छा तो है चलो दे दिया है. చూస్తారా, మంచిగా లేకపోయినా ఇచ్చారు కదా అని తీసేసుకుంటారా? कोई बद दुआ दे అలాగే ఇక్కడ కూడా ఎవరైనా మీకు శాపనార్థాలు ఇచ్చినా కూడా आप मन में अंदर धारण नहीं करो. మీరు మనస్సులో లోపల ధారణ చేయకండి. समझ में आता है ये बद दुआ है. మనకు అర్థమవుతుంది కదా, ఇది శాపనార్థం వీళ్ళు ఇచ్చేది వధుదువాని. दुआ अंदर धारण नहीं करो, नहीं तो डिफेक्ट हो जाएगा. కానీ వాళ్ళు ఇచ్చే శాపనార్థం లోపల ధారణ చేసుకోకండి, లేకపోతే డిఫెక్ట్ అయిపోతుంది మీ లోపల. अभी కాబట్టి ఇప్పుడు ये वर्ष
ఒక్క సంవత్సరం. थोड़े दिन पड़े हैं पुराने वर्ष में। ఇప్పుడు పాత సంవత్సరం పూర్తవటానికి కొద్ది రోజులే మిగిలింది. కానీ अपने दिल में మీ హృదయంలో दृढ़ संकल्प करो। దృఢ సంకల్పం చేయండి. कल से రేపటి నుండి अभी भी किसकी बद्दुआ मन में हो तो निकाल दो। ఇప్పుడు కూడా ఎవరి పైనైనా శాపనార్థాలు ఉంటే మనసులో బయటకు తీసేయండి. మరియు రేపటి నుండి दुआ देंगे, दुआ लेंगे। ఆశీర్వాదాలు ఇస్తాము, ఆశీర్వాదాలు తీసుకుంటాము అని पसंद है, ఇదే చేయాలి. ఇష్టమైన అందరికీ ఓకేనా? पसंद है या करना ही है? ఇష్టమే అంటారా, చేసి తీరాలి అంటారా? पसंद तो है, ఇష్టమైతే ఉంది. लेकिन जो समझते हैं कर కానీ ఎవరైతే అనుకుంటున్నారో ఇష్టము అనేది కాకుండా చేసి తీరాలి కూడా నేను అని, ఏది ఏమైనా కానీ करना ही है। చేసి తీరాల్సిందే నేను అనుకుంటున్నారో वो हाथ उठाओ, అటువంటి వారు చేతులు ఎత్తండి. करना ही है। చేసి తీరాల్సిందే నేను అనుకునే వారు చేతులు ఎత్తండి. करेंगे। पहली लाइन नहीं उठा रही है क्यों? అచ్చా, మొదటి నేను ఎందుకు చేతులు ఎత్తట్లేదు? करेंगे। చేస్తారా? टीचर्स उठा रही है, టీచర్స్ కూడా చేతులు ఎత్తుతూ ఉన్నారు. कैबिन वाले नहीं उठा रहे। अच्छा करते ही हो ऐसे। अच्छा క్యాబిన్ వైపు కూర్చున్న వాళ్ళు ఎత్తట్లేదు. చేస్తారు కదా? లేదు, ఇప్పుడు చేసి తీరాల్సింది ఏది ఏమైనా కూడా. हिम्मत रखो, సాహసం ఉంచుకోండి, दृढ़ संकल्प रखो। దృఢ సంకల్పం ఉంచుకోండి. अगर मानो ఒకవేళ कभी ఎప్పుడైనా बद दुआ का प्रभाव पर भी जावे ना, శాపనార్థాల యొక్క ప్రభావం పడిపోయినా కూడా 10 गुना दुआएं ज्यादा दे करके उसको खत्म कर। 10 రెట్లు అంతకన్నా ఎక్కువ ఆశీర్వాదాలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ శాపనార్థాలని మీ పైన ఉన్న సమాప్తి చేసేసుకోండి. 10 రెట్లు ఎక్కువ ఆశీర్వాదాలు ఇచ్చి एक बद दुआ के प्रभाव को ఒక్క శాపనార్థం యొక్క ప్రభావాన్ని 10 गुना दुआएं देके 10 రెట్ల ఆశీర్వాదాలు మీరు వాళ్ళకి ఇచ్చేస్తే తేలిక చేసేసుకుంటారు. 10 రెట్లు ఎక్కువ ఆశీర్వాదాలు ఇచ్చి తేలిక చేసేసుకోండి. नुकसान तो अपने को होता है ना, दूसरा तो बद दुआ दे के चला गया। నష్టపోయేది మనం కదా మనసులో పెట్టుకుంటే. శాపనార్థాలు ఇచ్చారు, వెళ్ళిపోయారు వాళ్ళు. संभाली కానీ ఎవరైతే ఆ శాపనార్థాలు తీసుకొని మనసులో పెట్టుకున్నారో దుఃఖి ఎవరవుతారు? लेने वाला या తీసుకునే వాళ్ళ, ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళ. देने वाला भी होता है, ఇచ్చిన వాళ్ళు కూడా దుఃఖి అవుతారు, ज्यादा होता है। కానీ తీసుకుని మనసులో పెట్టుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ దుఃఖి అవుతారు. अलबेला होता है। ఎందుకంటే ఇచ్చేవాళ్ళు ఎలాగో అల్బేలా అశ్రద్ధత ఉన్నవారే వాళ్ళు. అందుకే కదా బదుదువా ఇచ్చారు వాళ్ళు, అల్బేలా పురుషార్థి కాబట్టి. बाप दादा समझते हैं। బాప్ దాదా అనుకుంటున్నారు. आज बाप दादा अपने ఈరోజు బాప్ దాదా తన హృదయం యొక్క आशा सुना रहे हैं। విశేషమైన ఆశ వినిపిస్తూ ఉన్నారు. बाप दादा की బాప్ దాదా యొక్క सभी बच्चों के प्रति, పిల్లలందరి పట్ల, एक एक बच्चे के प्रति, चाहे देश ఒక్కొక్క పిల్లల పట్ల, चाहे विदेश में, దేశంలో ఉన్నవారైనా విదేశీయులైనా, चाहे सहयोगी है, సహయోగిగా ఉన్నవారైనా, क्योंकि सहयोगी भी परिचय तो मिला है ना। బాబా పిల్లలు కాకపోయినా సహయోగిగా ఉన్నవారైనా పరిచయం అయితే లభించింది కదా. परिचय मिला है, పరిచయం లభించింది, प्राप्ति तो
करनी चाहिए అంటే अपनी ప్రాప్తి चीज। అయితే చేసుకుంటారు కదా. तो यही बाप दादा की आशा है ఇదే బాప్దాదా యొక్క ఆశ ఉంది. कि हर बच्चा ప్రతి పిల్లలు दुआएं देता रहे। ఆశీర్వాదాలు ఇస్తూ ఉండాలి అని. दुआओं का खजाना ఆశీర్వాదాల యొక్క ఖజానా जितना जमा कर सको ఎంత జమ చేసుకోగలిగితే उतना करते जाओ। అంత చేసుకుంటూ ఉండండి. ఎంత చేసుకోగలిగితే అంత చేస్తూ इस ఉండండి వీలైనంత. समय ఎందుకంటే जितने दुआएं इकट्ठी करेंगे ఈ సమయంలో ఎంత जमा करेंगे ఆశీర్వాదాలు జమ చేసుకుంటారో उतना ही అంతే जब आप पूज्य बनेंगे ఎప్పుడైతే మీరు పూజలు అవుతారో आत्माओं को दुआएं दे सकेंगे। అప్పుడు ఆత్మలకు మీరు విగ్రహం రూపంలో ఆశీర్వాదాలు ఇవ్వగలరు. ఇక్కడ ఇచ్చినప్పుడే. अभी नहीं दुआएं देनी है इप- आपको। ఇప్పుడు ఒకవేళ ఆశీర్వాదాలు ఇవ్వడం మీకు రాకపోతే द्वापर से लेके भक्तों को भी दुआएं दे। ద్వాపరిగ నుండి తీసుకుని భక్తులకు కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలి కదా మరి. तो इतना दुआओं का स्टॉक అందువలన ఇంత ఆశీర్వాదాల యొక్క స్టాక్ జమ చేసుకోవాలి. राजा बच्चे होना। రాజా పిల్లలు కదా మీరు. बाप दादा हर एक बच्चे को బాప్దాదా ప్రతి ఒక్క పిల్లలకు राजा बच्चा देखते हैं। రాజా పిల్లలుగా చూస్తున్నారు. ప్రతి పిల్లలను తక్కువగా చూడట్లేదు. బాప్దాదా దృష్టిస్తున్నారు. అందరూ మిమ్మల్ని మీరు రాజా బచ్చాగా అనుభవం చేసుకుంటూ దృష్టి తీసుకోండి. अच्छा అచ్చా दिल्ली का। अच्छा दिल्ली वाले उठो। ఢిల్లీ వాళ్ళది సేవా दिल्ली టర్న్. वाले उठो। వారందరినీ లేవమన్నారు బాబా. ఢిల్లీ జోన్. अच्छा हाथ हिलाओ हिलाओ। చేతులు పండి అందరూ ఢిల్లీ వాళ్ళకు చెప్తున్నారు బాబా. अच्छा हाँ बैठ जाओ बैठ। अच्छा दिल्ली का नाम सुन करके सब खुश होते हो ना। ఢిల్లీ పేరు వినగానే అందరూ ఖుషి అయిపోతూ ఉంటారు కదా. क्योंकि कलब कलब की ఎందుకంటే కల్పకల్పం యొక్క आपकी राजधानी ఈ యొక్క రాజధాని ఉంది అక్కడ. वैसे देखो ड्रामा में राजधानी
మామూలుగా చూస్తున్నట్లయితే డ్రామాలో రాజధాని ఢిల్లీ ఉండనే ఉంది, लेकिन सेवा की కానీ आरंभ भी दिल्ली हुई। సేవ యొక్క ప్రారంభం కూడా ఢిల్లీ నుండే జరిగింది. ये चांस जो मिला है ఈ ఛాన్స్ ఏదైతే లభించిందో सेवा का, సేవ యొక్క यज्ञ सेवा, యజ్ఞ సేవ, यज्ञ सेवा का యజ్ఞ సేవ యొక్క फल ఫలము बहुत बड़ा है। చాలా గొప్పది. क्योंकि यज्ञ सेवा ఎందుకంటే యజ్ఞ సేవ अर्थात యజ్ఞ సేవ అనగా ब्राह्मण आत्माओं की सेवा। బ్రాహ్మణాత్మల యొక్క సేవ ఇది. अच्छा, అచ్చా, अभी और क्या है? ఇప్పుడు ఇంకా ఏముంది నా పని అడుగుతున్నారు బాబా. डबल विदेशी उठो, డబల్ విదేశీల్ని కలవాలి, डबल विदेशी। డబల్ విదేశీల్ని లేవమంటున్నారు. अच्छा, हाथे लाओ। सभी ने देखा అందరూ చూసారా విదేశీల్ని అడుగుతున్నారు బాబా. अच्छा, डबल मुबारक हो। డబల్ అభినందనలు. को भी देख के सभी खुश होते हैं। మీ అందరినీ అందరూ చూసి ఖుషి అవుతూ ఉంటారు. टर्न में ఒకవేళ ఏ టర్న్లోనైనా विदेशी नहीं होती है డబల్ విదేశీలు లేకపోతే तो संगठन में कमी लगती है। సంఘటనలో इसलिए बहुत లోటు అనిపిస్తుంది, వెల్తి అనిపిస్తుంది. ग्रुप में आते रहे। అందువల్ల బాబా కూడా ఆశిస్తున్నారు ప్రతి గ్రూప్ లో విదేశీయులు వస్తూ ఉండాలని. हर एक बच्चा इस दरबार का श्रृंगार, ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలు ఈ దర్బార్లో శృంగారం. उड़ते रहना, కాబట్టి ఎగురుతూ ఉండండి, दौड़ना नहीं, నడవడం కాదు, పరిగెత్తడం కాదు, देना उड़ना। జంప్ చేయటం కూడా కాదు, కానీ ఎగరాలి. उड़ने वाले ఎగిరేవారు కదా. देखो डबल विदेशी చూడండి డబల్ విదేశీయులు इस तौल में भी उड़ने के बिना पहुंच नहीं सकते। స్థూల రూపంలో కూడా ఎగరకుండా ఇక్కడి వరకు చేరలేరు కదా. ఫ్లైట్ లో ఎగిరి రావాల్సి వస్తుంది కదా భారతదేశంలోకి. मंजिल पर वो संपन्न पहुंचने అప్పుడే గమ్యానికి చేరుకుంటున్నారు. भी उड़ती कला में रहना। కాబట్టి పురుషార్థం యొక్క గమ్యానికి చేరటంలో కూడా ఎగిరి కళలో ఉండండి. మంచిది, అభినందనలు. కూర్చోండి. बैठ जाओ। अच्छा, అచ్చా, और जो दूर बैठे మరి ఎవరైతే దూరంగా కూర్చొని सुन रहे हैं, देख వింటూ ఉన్నారో చూస్తూ ఉన్నారో టీవీ ద్వారా, कोई सुनने वाले है, कोई देखने और కొంతమంది వింటున్నారు ఆడియో, కొంతమంది చూస్తున్నారు టీవీలో. सुनों को
ఇద్దరికి కూడా चारों ओर के बच्चों को ఇలా నలువైపులో ఉన్న పిల్లలకు చాలా 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 मुबारक, అభినందనలు మరియు ప్రియ స్మృతులు. क्योंकि ఎందుకంటే हर सीजन में ప్రతి సీజన్లో में ప్రతి టర్న్లో सभी पत्र बहुत भेजते हैं। అందరూ చాలా లెటర్స్ పంపిస్తూ ఉంటారు. బాప్ దాదా కూడా पहुंचते हैं, ఆ లెటర్స్ ऐसे చేరుతూ नहीं ఉన్నాయి. जाते हैं, पहुंचते हैं। कोई प्यार के पत्र भेजते हैं, కొంతమంది ప్రేమ యొక్క ఉత్తరాలు పంపిస్తూ ఉన్నారు. कोई अपने पुरुषार्थ के पत्र भेजते हैं, కొంతమంది వారి పురుషార్థం యొక్క రిజల్ట్ कोई యొక్క सेवा के पत्र भेजते हैं, లెటర్స్ పంపిస్తున్నారు. కొంతమంది సేవా సమాచారం యొక్క के पत्र भेजते हैं। పత్రాలు పంపిస్తూ ఉన్నారు. కొంతమంది ప్రతిజ్ఞలు చేసే పత్రాలు పంపిస్తూ ఉన్నారు. अच्छे अच्छे करते हैं। ప్రతిజ్ఞలు కూడా చాలా మంచి మంచివే చేస్తూ ఉన్నారు. बाप दादा के पास కాబట్టి బాప్ దాదా దగ్గర सब प्रकार के అన్ని రకాల और सबके तरफ से पहुंच जाते हैं। అన్ని రకాల ఉత్తరాలు అందరి వైపు నుండి చేరుతూ ఉన్నాయి. तो नहीं पढ़ते हैं ना, लेकिन पहुंच जाते हैं दिल में। బాబా ఒక్కొక్క ఉత్తరం చదివే అవసరం లేదు కదా, का पोस्ट ऑफिस కానీ హృదయంలో చేరిపోతూ ఉన్నాయి ఉత్తరాలు. दादा के दिल में। మీ లెటర్స్ యొక్క పోస్ట్ ఆఫీస్ బాబా హృదయంలోనే ఉంది. अच्छा, అచ్చా, चारों ओर के నలువైపులో ఉన్న बेफिक्र बादशाहों को నిశ్చింత చక్రవర్తులకు सदा సదా रूहानी ఆత్మిక फकुर में रहने वाले నశాలో ఉండేవారికి श्रेष्ठ आत्माओं को ఇలాంటి శ్రేష్ఠ ఆత్మలకు सदा సదా प्राप्त हुए ప్రాప్తించినటువంటి खजानों को ఖజానాలను जमा खाते में జమా ఖాతాలో बढ़ाने वाले పెంచుకునేటటువంటి వారికి तीव्र पुरुषार्थी ఎటువంటి తీవ్ర పురుషార్థులకు ఇలాంటి ఆత్మలకు తీవ్ర పురుషార్థి ఆత్మలకు सदा సదా एक समय में तीनों प्रकार की सेवा करने वाले ఒకే సమయంలో 3 రకాలైన సేవ చేసేవారికి श्रेष्ठ सेवादारी ఇలాంటి శ్రేష్ఠ సేవాదారులకు बच्चों को ఇలాంటి శ్రేష్ఠ సేవాదారి పిల్లలకు दादा का బాప్ దాదా యొక్క याद प्यार ప్రియ స్మృతులు पदम 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 गुना పద్మ 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 రెట్ల प्यार और नमस्ते। ప్రియ స్మృతులు మరియు నమస్తే. ओम शांति। अभी बाप दादा मंच से ही
अपनी वरदानी दृष्टि और वो अपने बाप दादा हस्तों से స్టేజ్ పై నుండి वरदान వరదాని దృష్టి और ఇస్తారు दुआओं से और మరియు अधिक झोली भरेंगे। వరదాని వరదాని దృష్టి ఇచ్చి వరదానాలతో అధికంగా అందరి జోలి నింపుతారు వరద హస్తంతో. అందరూ బాబా దృష్టి నుండి వరదానాల అనుభవం చేయండి. ఎంత శక్తిశాలి దృష్టి లభిస్తుంది, శక్తిశాలి వరదానాలు లభిస్తున్నాయి. బాబాతో పాటు దాది ప్రకాష్ మణి గారిని కూడా చూస్తూ ఉన్నాము.